హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ రితిక. ఈరోజు మేము ఎంతో టేస్టీ ఎండుమిర్చి చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ టు ఆ వీడియో. ఎండుమిర్చి చారు చేసుకోవడానికి ఇలా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకోవాలి. అందులో కడాయి వేడైన తర్వాత 10 ఎండుమిర్చీలను ఇలా యాడ్ చేసుకోవాలి. ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండానే వేసుకోవాలి. కొంచెము జీలకర్ర వేసుకోవాలి. వీటిని మంచిగా వేగనివ్వాలి. సిమ్ములోనే వేగితే చాలా బాగుంటుంది ఈ పేస్ట్ అనేది. కరివేపాకు రెబ్బను కూడా వేసాను. మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ఇలా వీటినన్నిటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. వీటిని మొత్తము తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఇలా రెడీ అవుతుంది. స్టవ్ వెలిగించుకొని అదే బాండి పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఎటువంటి పోపును వేయడం లేదు ఇక్కడ. పేస్ట్ వేసి కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పేస్ట్ మిశ్రమాన్ని మిశ్రమంలోకి ఈ చింతపండు రసం అనేది పోసుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసిన పేస్టులో కొంచెం వాటర్ పోసి యాడ్ చేసుకోవాలి. మొత్తము ఈవెన్గా కలుపుకోవాలి. చారుని వేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా రుచికరంగా ఉంటుంది ఈ రసం అనేది. ఈ చారుని మీరు మీ ఇంట్లో కనుక చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ని వేసుకొని కొత్తిమీర ఆకులని చల్లుకోవాలి. ఇలా రెడీ అయిన చారుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో రుచికరమైన చారు రెడీ అయింది కదా. మీకు గనక నచ్చినట్లయితే